మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఏఏ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అత్యాధునిక ఏఏ డేటా సెంటర్ క్లస్టర్ ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం సంతకం చేసింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. మనం చూస్తున్నాము దావోస్ పర్యటనలో కూడా పలు పెట్టుబడులు అయితే పెట్టేందుకు తెలంగాణకు అయితే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఏ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ సెట్. దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనలో తెలంగాణ పెట్టుబడులే లక్ష్యంగా ఏదైతే వెళ్లారు. గతంలో కన్నా పెట్టుబడుల 40,000 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంగా రావాలని చెప్పేసి ఈ యొక్క పర్యటన చేసి ఆ లక్ష్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దూసుకెళ్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో ఏఐ డాటా క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో క్లస్టర్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాదాపు 10,000 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ లో ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దీనివల్ల 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డాటా సెంటర్ ను హైదరాబాద్ లో అయితే నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టు దాదాపుగా 3,600 మందికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక సంస్థతో కూడా హెచ్సిఎల్ సంస్థతో కూడా ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ లో హెచ్సిఎల్ కి సంబంధించి కొత్త టెక్ సెంటర్ అయితే ఏర్పాటు చేయనున్నారు. ఈ టెక్ సెంటర్ లైఫ్ సైన్సెస్, ఫినాన్షియల్ విభాగంలో సేవలు అందించనుంది. హైటెక్ సిటీ కేంద్రంగా 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో 5,000 మంది ఐటీ ఉద్యోగులకైతే ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. వచ్చే నెలలో ఈ యొక్క కొత్త సెంటర్ కు అయితే ప్రారంభోత్సవం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఐటీ మినిస్టర్ దుద్దుల శ్రీధర్ బాబు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్సిఎల్ సంస్థ ద్వితీయ తృతీయ రంగాలతో ఈ యొక్క ఇండస్ట్రీలు ద్వితీయ తృతీయ నగరాలకు ఇండస్ట్రీని విస్తరించాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందంటూ కూడా ఆయన అనడం జరిగింది. 2007 నుంచి కూడా హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని హెచ్సిఎల్ అయితే ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. ఈ 2 ఒప్పందాలతో తెలంగాణలో దాదాపుగా 9,000 ఉద్యోగాల వరకైతే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా అయితే ఈ యొక్క ఒప్పందాలు అయితే తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 9 డేటా సెంటర్ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడంతో తెలంగాణ ఇప్పటికే డేటా సెంటర్ గా హబ్ గా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క స్థానాన్ని మరింత పదిలం చేసుకుని 400 మెగావాట్ల సామర్థ్యంతో అయితే ఈ యొక్క ఏఐ డాటా క్లస్టర్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 3,600 ఉద్యోగాలు, అటు హెచ్సిఎల్ సంబంధించి ఎంఓయూ సంబంధించి 5,000 ఉద్యోగాలు, మొత్తంగా 9,000 ఉద్యోగాలు ఈ యొక్క రెండు సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్న నేపథ్యంలో 9,000 ఉద్యోగాలు, అటు దాదాపుగా 9,000 ఉద్యోగాలు పరోక్షంగాను యువతకైతే ఉపాధి కల్పన జరుగుతుంది. పెట్టుబడులే లక్ష్యంగా ఏదైతే తెలంగాణ సర్కార్ దావోస్ లో పర్యటన చేస్తుందో గతంలో కన్నా ఎక్కువ పెట్టుబడులు తేవాలని ఈసారి లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా అయితే రేవంత్ సర్కార్ అయితే ఈ యొక్క దావోస్ పర్యటనలో దూసుకెళ్తుందంటూ. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు తొలి రోజే భారీ పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. కాగా ఇవాళ సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పలు అంతర్జాతీయ దిగ్గజాలతో సమావేశం కానుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు విప్రో, సన్ పెట్రోకెమికల్స్, జేఎస్డబ్ల్యూ గ్రూప్, లోంజా గ్రూప్, మిత్రా ఎనర్జీ, టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్, బ్లాక్ స్టోన్ కంపెనీలతో ఇవాళ చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి మరిన్ని కీలక ఎంఓయూలు చేసుకోనుంది. బిల్డింగ్ రీజనరేటివ్ అండ్ సర్క్యులర్ ప్లేసెస్ థీమ్తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు.